అన్న నమస్తే, ఏం పేరు? రామప్ప సార్. రామప్ప. ఓకే రామప్ప, ఎక్కడ ఏ ఊరు మీది? మాది కంగిటి మండలం సార్, ఎన్కేమూరి. అంటే ఇప్పుడు నారాయణఖేడా? నారక్కడే. ఓకే. కాదే, మరి ఇప్పుడు తెలంగాణలో మరి హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఊకే హైదరాబాద్ వచ్చిపోతుంటావు కదా, మరి ఇక్కడ మేయర్ ఏ పార్టీ అయితే బాగుంటుంది? బీఆర్ఎస్ అయితే బాగుంటుందా, కాంగ్రెస్ అయితే బాగుంటుందా, లేక బీజేపీ అయితే బాగుంటుంది? ఏమనుకుంటున్నావు? మాకు కాంగ్రెస్ బాగుంటుంది సార్. కాంగ్రెస్ బాగుంటుందా? ఇది కారణం? కారణం ఎందుకంటే కేసీఆర్ వచ్చిండు, దొరలకే దొర చేసిండ్రు, లేనికి లేని చేసిండు. ఇది భూమిది ధరణి తెచ్చిండు, ధరణి తెచ్చిండు, మాయమైపోయింది. మరి 2 ఎకరాలు చేను పోయింది, ఇంకా అయితే లేదు. 2 ఎకరాలు 7 మీద వెళ్ళిపోయింది, ఇంకా అయితే లేదు. ఇది రేవంత్ రెడ్డి చేస్తా అంటున్నాడు, అది చేస్తలేడు. ధరణి భూభారతి రేవంత్ రెడ్డి ఆయన ధరణి పెట్టాడు, ధరణిలో ప్రాబ్లం ఉందని భూభారతి తీసుకొచ్చిండు. మరి మంచిగా నడుస్తుందా భూభారతి? మరి ఇప్పుడు ఇంకా రాలేదు నా చేను, ఇంకా రాలేదు. అంటే వీళ్ళు కూడా చక్కగా పని చేయట్లే. మరి ఏంటి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? 6 గంటలు ఇస్తారు లేదు, ఏం చేస్తాడు? ఇస్తాడు చెప్పిండు. ఏం గ్యాస్ సిలిండర్ లేడీస్ ఆడలకు 2,500 ఇస్తున్నాడు నెలకు, అవరాకసి వస్తలేవు. గ్యాస్ రావట్లేదు. మళ్ళీ కరెంట్ వస్తుందా? 200 యూనిట్లు కరెంట్ వస్తలేదు, మాఫియా కాలేదు మాకు. కాదు, 200 యూనిట్ ఫ్రీ రావట్లేదు మీకు? కరెంట్ రాలేదు, అది కూడా రావట్లేదు. తెల్ల బియ్యం వస్తున్నాయి, సన్న బియ్యం, సన్న బియ్యం వస్తున్నాయి. మరి ఎందుకు రావట్లేదు? నీకు కరెంట్ రావాలిగా. మరి మేము అసలు అది ఏమో ఇంకా దాని మీద ఫైట్ చేయాలి, నువ్వు అడగాల. మరి ఇక్కడ లోకల్ అడగాల. అలా ఏమైనా పట్టించుకున్నారు సార్, పట్టించుకున్నారు, మాకు గుర్తుపట్టారు. ఓటర్లు ఓట్లప్పుడు మాత్రం మంచిగా వచ్చి అంటారు. తర్వాత కథం నీ ఎవడు నీ ఊరే పడలు ఉన్నాడా? ఆ పడలకు తోలుకోరా. ఇప్పుడు పడలు రావంటే పడలు వస్తాడా? రాడు. గిట్లా రాజకీయం అప్పుడే ఓట్లప్పుడే పడలు ఉంటాడు. గిట్లా ఉన్నా సార్ రాజకీయము. నీకేమనిపిస్తుంది? అంతకు ముందున్న కేసీఆర్ బెటరా, ఇప్పుడు రేవంత్ రెడ్డి బెటరా? మరి బీజేపీకి అవకాశం ఇస్తారా? బీజేపీ ఆకాశం ఇయ్యం సారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండింటికి ఇప్పుడు కేసీఆర్ అట్లా చేసిండు కదా, ఇది అట్లా చేస్తలేదు కదా. ఇప్పుడు రైతు బంధు చేసిండు, 6 ఏళ్ళు అంటే చేసిండు, వచ్చినాయి. ఇంకే భూభారతిలో ఏమో చేంజ్ చేస్తా చేస్తే మంచిగా మళ్ళీ కాంగ్రెస్ ఓటేస్తా వేయాలి కదా, దానికే వేయాలి. మళ్ళీ వేయాలి, మళ్ళీ ఏం చేయాలి? అదే పార్టీ ఉన్నాం మనం, అదే పార్టీలో ఉన్నాం. పార్టీ అధికార పార్టీ అదే కాబట్టి. సరే, ఓకే. మరి ఇప్పుడు దొంగ ఓట్లు తీసేస్తున్నారు, తీయాలన్నమాట. తీయాలి సార్, తీస్తేనే మంచిగా ఉంటది కదా. తీయాలి, దొంగ ఓటు చేయాలి. ఇక్కడ ఓటు అక్కడ ఓటు వేసుడు కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు, ఇక్కడికి ఆయనకు బడ్జెట్ అంత లేదో ఏమో. మాదం అప్పులు చేసినట్టు కానీ అప్పులు చేస్తే అప్పులు కడుతున్నాడు. కట్టలు కదా సార్, మళ్ళీ వాళ్ళ చేస్తే కట్టలు కదా ఇడస్తారేం. ఏం పేరు మీ పేరు? నా పేరు గోపాలరావు సార్. నా పేరు పటంచెరులో. ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి సార్. ఇప్పుడు ప్రధానంగా చూస్తే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీలు ఉన్నాయి. కవిత గారు కూడా ఆమె పార్టీ పెట్టుకుంది, టీఆర్ఎస్ అనే పార్టీ పేరు. పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ట్రై చేస్తున్నాడు. సో మరి ఈసారి మేయర్ అయ్యే అవకాశం ఈ సిటీలో, అంటే ఈ హైదరాబాద్ ఈ విశ్వనగరంలో ఎవరికి అవకాశం ఉంది, ఏ పార్టీకి అవకాశం ఉంది? ముఖ్యంగా మన పటాన్చెరు నియోజకవర్గంలో వాటర్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలా ఉంది? ఏమనిపిస్తుంది? ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంచిగానే ఉన్నాయి సార్. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాయి సార్. ఇక ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే సార్, ఇప్పుడు మామూలుగా సీట్ ఎవరికి వస్తుందో దానికి బట్టి ఉన్నది, క్యాండిడేట్కి బట్టి ఉన్నది సార్. క్యాండిడేట్ బట్టే ఉన్నది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే పవన్ కళ్యాణ్కి వేద్దామని ఉన్నది నాకు. మరి ఎందుకనంటే కొత్త వాళ్ళకి చూద్దామని ఉంటాను. ఇప్పుడు ఆయన ఆయన ఉన్నాడు కదా సార్, విజయ్ అట్లా మంచిగా చేసే వాళ్ళకి చూస్తున్నాము. పాత వాళ్ళకు అర్థమైపోయింది సార్, అవి పంపిస్తున్నారు కదా సార్, అవి టీవీ వాళ్ళు వీళ్ళు పంపిస్తున్నారు కదా, డైరెక్ట్ పోయి చెక్ చేస్తున్నారు కాబట్టి ఇట్లా అంటున్నారు. అట్లా మంచిగా చేసేటోళ్ళకి వేద్దామని ఉన్నది. క్యాండిడేట్ 100% చేస్తున్నాడు సార్. ఆయన గురించి చాలా తెలియదు. కొన్ని ఆంధ్రలో అక్కడ వేస్ట్ కాదు సార్. ఆయన కొన్ని ఇప్పటిదాకా కరెంట్ లేని ఊర్లకు కొన్ని రోడ్లు నిలబడి వేయించిండు, ఇక్కడే కొంచెం చేసిండు. ఆయనకి ఏమంటే ఇది లేదు, ఇట్లా స్వార్థం లేదు కానీ. ఇప్పుడు ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యేకి తట్టుకునే వాళ్ళు చాలా కష్టం అనుకో. ఇక పబ్లిక్ చెప్పరు ఓపెన్ గా,
వాస్తవానికి కానీ చెప్పాలంటే మరి తెలంగాణలో ఆంధ్ర అనే ఫీలింగ్ తీసుకొస్తారు కదా మరి ఎట్లా? అది పిచ్చోళ్ళు ఎవరన్నా పిచ్చోళ్ళు సార్, అది తప్పు, అది తప్పు. అది ఎవరన్నా ఒకళ్ళు చెప్తున్నారు కదా, అదే ఫీలింగ్ లేదు, హిందూ ముస్లింది లేదు, అదేం ఆంధ్ర లేదు, తెలంగాణ feeling లేదు. ఏం లేదు, ఏం లేదు. అంతా ఒకటే అంతా రాష్ట్రాలుగా వేరును అన్నదమ్ములే పుట్టినేమో పుట్టినేమో అట్లనే ఉంటది, ఎవరన్నా ఒకళ్ళు ఇట్లా అంటారు కదా, కానీ అదేం లేదు సార్. కానీ మరి- ఆయన ఎవి గెలుస్తాయి ఓకే, కానీ పవన్ కళ్యాణ్ ఒక అవకాశం ఇవ్వాలని మీరు అనుకుంటున్నారా? 100%. అయితే ఇప్పుడు మరి బీఆర్ఎస్ 10 ఏళ్ళు పరిపాలించింది సార్, కాంగ్రెస్ ఇప్పుడు అది చేస్తుంది. ఎలా ఉంది 6 గ్యారెంటీల పరిస్థితి? ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఓడిచిపోయింది సార్, కథ కథ వచ్చిపోయిందా? ఓడిచిపోయింది సార్. ఎందుకంటే అది 10 ఏళ్ళు చేసింది ఆస్త రాలేదు, ఇది 16 నెలలకి ఆస్త వస్తున్నారు. ఎందుకని? ఎందుకనంటే ఇట్లనే సార్, పిరి పెళ్ళాం చచ్చిపోతే మొగడు చస్తే పెళ్ళాం ఫిరీలు వద్దు సార్, మాకు ఫిరీలు వద్దు. ఏమని ఇప్పుడు బస్కి ఇటుకెళ్ళి పిల్లలకి ఉద్యోగాలు కావాలి. ఇక ఉద్యోగాలు కావాలంటే సార్ మంచి నాయకానికి ఇట్లా చదువుకున్న వాళ్ళకి యూత్కు లెక్క పెట్టుకుంటున్నారు ఇప్పుడు మెయిన్ అంటే సార్. యూత్కు యంగ్ చదువుకున్న వాళ్ళకు ఈ ముసలి వాళ్ళకు అది ఇది లేదు వాస్తవానికి చెప్పాలంటే సార్. ఎవరైనా సరే నేను అనేది మంచి వ్యక్తికి అనుకుంటున్నారు కంపల్సరీ. ఇప్పుడు ఆ 10 ఏళ్లకు వీటికి ఇప్పుడు కంపల్సరీ మారుతారు సార్. ఇప్పుడు ఓకే, అంటే 10 ఏళ్ళు బాగా చేశాడు కేసీఆర్, ఈయన 5 ఏళ్ళు ఈయన ఓడిచిపోయింది అంటున్నాం. బీజేపీకి అవకాశం బీజేపీకి అని అంటే సార్ ఉన్నది బీజేపీకి ఇంకా టైం పడుతుంది, ఒక 5 సంవత్సరాల 10 సంవత్సరాల టైం పడుతుంట. 100%. ఇప్పుడు వీళ్ళు పవన్ కళ్యాణ్ వచ్చి ఏదన్నా కలుపుకొని ఇట్లా చేస్తే 100% వాళ్ళకి ఉంటుంది. కానీ అవన్నీ అంత పెద్ద ఎత్తున మనకు తెలియదు. మరి కవిత గారు కూడా వస్తున్నారు. కవిత గారు వస్తున్నారంటే సార్ వాళ్ళది ఫ్యామిలీది అవి కొన్ని ఉన్నాయి కదా, కానీ ఓట్లు జీరుస్తుంది ఆమె 100% అంతే కంపల్సరీ చేస్తుంది. అంతే తప్ప కానీ ఉపయోగం ఉండదు అంటారు. ఇక ఉపయోగం ఉండదు అని అంటే ఎట్లా చెప్తాం సార్ దానికి మామూలుగా. కానీ మరి ఇప్పుడు మీరు అన్నది మాట వాస్తవమే, ఒక పవన్ కళ్యాణ్ లాంటి వాడికి మాకు అవకాశం ఇవ్వాలని మీరు అడుగుతున్నారు. విజయ్ కన్నా ఫస్ట్ చేసింది పవన్ కళ్యాణ్, చాలా మందికి తెలియదు. కొన్ని రోడ్లకు, కొన్ని కరెంటు, కొన్ని సార్ నేను విన్నాను అది ట్రాన్స్పోర్ట్. నేను అనేది ఏమంటే ఆంధ్రాలో తిరిగిన నేను అనేది వాస్తవాన్ని చెప్పాలంటే. మేము ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎన్టీఆర్ అనుకుంటున్నాడు కొత్త పార్టీలో, ఆయనవి ఇక్కడ పెడితే 10 సీట్లు గెలిచి మంచిగానే నొక్కేస్తాడు అనుకో. ఆయనవి ఏమి ఎన్టీఆర్ నంబర్ 1 క్యాండిడేట్, ఆయనకు దొక్కేస్తున్నారు కాబట్టి ఆయన నిలబడితే క్యాండిడేట్లు గెలిచే రకం ఆయనకి ఉన్నది. ఎన్టీఆర్ కూడా ఉంది, 100% ఉన్నది సార్, ఉన్నది. సో మరి ఇప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికలు సార్, మరి మేయర్ అయ్యే అవకాశం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకసారి ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మేము ఇక్కడ ఇది ఎన్నేళ్ళది సార్, ఇది మాది ఆందోళన కాన్స్టిట్యూన్సీ. ఇప్పుడు ఇక్కడ సెట్ అయినాము, మాకు ఇంకా అభిమానం ఉన్నది ఎందుకు సార్? మరి ఒక మాట మీరు ఎందుకు అక్కడ టీఆర్ఎస్ ఉంది, ఇక్కడ బీజేపీ ఉంది, మేము ఇక్కడ తెలంగాణ వాళ్ళం, మరి ఇది ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాం సార్ 20 ఏళ్ల నుంచి? మరి దీన్ని బదనాం చేయడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు గారు. కానీ ఎట్లాంటి 25 ఏళ్ళు ఎర్రంనాయుడు సాగుకు పోయినాము, మాది ఆందోళన కాన్స్టిట్యూన్సీ నుండి ఇప్పుడు ఇక్కడ సెట్ అయినాము కదా. మేము లాల్ జాన్ పాషా సాగుకు పోయినాము, టీడీపీ అంటే మాకు సింగూరులో అప్పుడు మా భూములకు మాకు ఎన్టీ రామారావు మంచిగా చేసిండు కాబట్టి, అప్పుడు కాంగ్రెస్కు దామోదర్ రాజనరసింహకు టీడీపీలో ఉన్నప్పుడు 3 సార్లు ఓడగొట్టాడు బాబు మోహన్. కానీ మరి వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటున్నారు, ఇక్కడ వాళ్ళు అంటున్నారు గారు. కానీ టీడీపీకి ఎందుకు లేదు సార్? 100% ఉన్నది, దానికి ఉన్నది కదా. ఇక కొంచెం టీడీపీ పేరు తెర మీద వచ్చేసరికి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఇక్కడ పుట్టిన వాళ్ళు నిలబడతారు సార్. ఇప్పుడు ఆంధ్రలో ఉండని ఎవరన్నా ఇక్కడ అన్ని నిలబడ్డ వాళ్ళు ఉంటే ఇక్కడ ఓటు శాతం పెరుగుతుంది వాళ్ళకి. మీ లెక్క ప్రకారం ఫైనల్ ఏమనుకుంటున్నారు? మాకైతే ఇప్పుడు అంటున్నారు కదా సార్, పవన్ కళ్యాణ్ నిలబెట్టినా కొన్ని వస్తాయి కంపల్సరీ. సో మరి ఇప్పుడు మేరే అవకాశం ఎవరికి ఉంటుంది? ఇక అది తెలియదు సార్, ఇప్పుడు అయితే తెలియదు, గెస్ చేయలేము సార్. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక అవకాశం ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి సార్, కంపల్సరీ ఇవ్వాలి సార్. ఇంకో లాస్ట్ పాయింట్, ఇప్పుడు ఎస్ఐఆర్ అని దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది. ఏం సార్, మంచిదా చెడుదా? మంచిదే సార్, 100% మంచిది, ఇది మంచిది. అదే డబల్ ఇప్పుడు ఇక్కడ పింఛన్ తీసుకుంటున్నారు, ఆంధ్రాలో తీసుకుంటున్నారు, ఇక్కడ రేషన్ తీసుకుంటున్నారు, అక్కడ ఆంధ్రాలో తీసుకుంటున్నారు, అక్కడ తీసుకుంటే ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అది సెంటర్ ఒక్క జగలో ఉండాలి, ఎవరికైనా సర్ది సార్, అది మామూలుగా. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. నా పేరు కృష్ణ అండి. కృష్ణ గారు, ఏం లేదు సార్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి, త్వరలో ఉన్నాయి. సో మరి ఇప్పుడు డివిజన్లు పెరిగాయి, కార్పొరేటర్ల స్థానాలు కూడా పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా 33% మహిళా రిజర్వేషన్ కూడా రాబోతూ ఉంది. సో ఇక్కడ మహిళలకు కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి రాజకీయంగా. సో సార్ మరి ఈసారి, ఎందుకంటే లాస్ట్ టైము బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, అంటే 2 సగం పంచుకున్నారులేండి బీఆర్ఎస్, కాకపోతే మేయర్ వాళ్ళకే వెళ్ళిపోయింది. సో మరి ఈసారి బీజేపీకి అవకాశం ఉంటుందా, కాంగ్రెస్కి ఉంటుందా, లేకపోతే బీఆర్ఎస్కి ఉంటుందా, లేదంటే పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు, అదేవిధంగా కవిత గారు కూడా టీఆర్ఎస్ అని పార్టీ పెట్టింది, ఇది తెలంగాణ రాష్ట్ర సేన అని పార్టీ పెట్టింది, రాష్ట్ర సేన కాదు రక్షణ సేన. సో ఏంటి సార్ మీ అభిప్రాయం, ఓటర్గా ఏం గమనించారు? మేము గమనించింది ఏంటంటే ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ అలయన్సే ఉండబోతుందని అనుకుంటున్నాం.
బీజేపీ టీఆర్ఎస్ టిఆర్ఎస్ అలయన్స్ ఉండదు మాక్సిమం అనుకుంటున్నాము. ఓకే ఇక కవితది అనేది ఇప్పుడే కనుక చెప్పలేము. చెప్పలేదు. ఓకే ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఏమైందంటే చేస్తున్నదే లేదు, విషయం వేరే. అన్ని రకాలుగా ఫ్రీ చేయడం వల్ల ఏమైందంటే కొందరికి దెబ్బ అయినది, సామాన్యులకు దెబ్బ అయింది. ఉన్న వాళ్ళకి ఓకే ఏదైనా తిరగాలన్నా చేయాలన్నా ఇబ్బంది ఉన్నది. ఇక క్యాండిడేట్ పరంగా ఏ క్యాండిడేట్ ఉన్నో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం వస్తారు. ఇప్పుడు కార్పొరేటర్లు క్యాండిడేట్ ను బట్టే చేస్తారు. ఇప్పుడు ఇంతకు ముందు గిట్ట అంతే. కానీ పార్టీ పరంగా చూసుకుంటే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎలా ఉంది గెలుపు అవకాశం? కొంచెం అవకాశాలు తక్కువనే ఉన్నాయి. ఎందుకంటే ఆయన మాటలు కొంచెం మరి దారుణం. ఎక్కువ సీఎం లెవెల్ మాటలు మాట్లాడాలి కానీ చిన్నగా మనం చిన్న వాళ్ళు మాట్లాడుకున్నట్టు ప్రతిరోజు అదే పని చేయదు కదా, అదే పని చేయదు అనేది మా ఉద్దేశం. అట్లా అంటే ఆయన కేసీఆర్ చేసిండు, అయిపోయింది. ఇక ఒక సంవత్సరం ఇచ్చిపెట్టు, ఆయన పక్క పెట్టు, ఒక 2 సంవత్సరాలు ఇచ్చిపెట్టు. తర్వాత నీ పని నువ్వు ప్రతిసారి ఆయనను ఎత్తుకోవడంలో నీకు లాస్ అవుతున్న సంగతి నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. అట్లా అనమాట. సో మరి సార్ ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి మరి ఇప్పుడు సిటీ డెవలప్మెంట్ కానీ లోకల్లో వాటర్ సమస్యలు కానీ అదేవిధంగా డ్రైనేజీ కానీ రోడ్లు కానీ ఎలా అనిపిస్తుంది సార్? బాగానే ఉన్నది మా దగ్గర అయితే. పటంచల్ అయితే మంచిగానే ఉన్నది. ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది? ఎమ్మెల్యేతో నంబర్ 1 పనితీరు విషయంలో ఏం మైపాల్ రెడ్డి పని బాగానే ఉన్నది. ఆయన సమస్యలు ఆయనలాగా పని అయితే చేస్తూ లేరు. మేము చూసినా కానీ మేము 10 ఏళ్ళు పార్టీలు మనకు అనవసరం, క్యాండిడేట్ పరంగా ఓకే. దానికి మళ్ళీ ఇటు మా మెట్టు కుమార్ ఇటు ఉన్నాడు, బాగా చేసి. ముఖ్యంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో 6 గ్యారెంటీలు పెట్టారు, బస్ ఫ్రీ పెట్టారు, ఎలా అనిపిస్తుంది? బస్ ఫ్రీ చాలా తప్పు సార్. బస్ ఫ్రీ ఎవరు పెట్టమన్నారు? ఓ గవర్నమెంట్ 50,000 ఉద్యోగాలు ఫ్రీ అవుతున్నారు. మా లక్షల రూపాయలు సంపాదించాలి, ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టుకుంటారు. ఈ రోజు మహిళలకు వాల్యూ లేకుండా అయిపోయింది. వాల్యూ బస్సు ఆపాలంటే అన్నట్టు తీసి పక్కకు పడేస్తుంది. అట్లా అది వేస్ట్, అది వేస్టే. 200 యూనిట్ల కరెంట్ సార్ అది ఇక కొందరికి వస్తున్నాయి, కొందరికి వస్తలేవు. అయితే రాని వాళ్ళేమో ఎందుకు రాలేదు అనుకుంటూ వచ్చిన వాళ్ళు సంతోషం ఉంటుంది. ఇక దాని పెద్ద గ్యాస్ ఏది మనది కాదు కదా, సెంట్రల్ కాదు కదా, ఇది స్టేట్ కాదు కదా. మరి 500 సబ్సిడీ ఏడు ఇస్తున్నారు సార్, ఎవరు ఇస్తలేరు. ఏవో ఇస్తే ఎప్పుడో ఒకసారి ఒక 50 రూపాయలు ఇస్తారు. 50 రూపాయలు కదా, 49 రూపాయలు. అదే కానీ సెంట్రల్ గవర్నమెంట్ అదే అది ఇది 500 అయితే సబ్సిడీ ఇదేం లేదు. లేదు అంటే మనం కూడా ఫ్రీకి అలవాటు చేసుకోవద్దు సార్. ఎందుకంటే మనం కష్టపడి ఇప్పుడు జనమే అడగలేదు కదా, గవర్నమెంట్ అంటున్నారు కనుక వాళ్ళు తీసుకుంటున్నారు. మీరు ఇవ్వకపోతే వాళ్ళంతా వాళ్ళు పని చేసుకుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ అడగారు కదా, నువ్వు ఇస్తున్నావని చేస్తావని నమ్మకంతో నీకు ఓట్లేసారు. నువ్వు ఇయ్యలేవని నీకు తెలిసి చేసినావని అనిపిస్తుంది. ఇప్పుడు అట్లా ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు అయితే అక్కడక్కడ వస్తుంది అంటున్నారు. ఇంకోటి సార్ మరి మహిళలకు 2,500 ఇక మనం అది ఇప్పుడు విమర్శించినట్టే ఉంటుంది తప్ప ఏం లేదు. ఇవ్వలేదు నీకు తెలుసు, నువ్వు నన్ను అడగను కదా, నీకిటే తెలుసు కదా ఆ విషయం. అయితే 2,500 ఇవ్వలేదు, 4,000 పెన్షన్ లేదు. అది 4,000 పెద్ద ఆ పెన్షన్ ఒకటి పెద్ద మనుషులకు ఇచ్చేది ఉండే. వాళ్ళ ఓట్లు కాంగ్రెస్ కు ఉన్నాయి యాక్చువల్ గా చేయగుర్తు, కానీ వాళ్ళు ఇయ్యలేరు. ఇయ్యనప్పుడు అది చేసేది ఉండే చాలు. ఓకే ఇప్పుడు అది ఆ విషయంలో పెద్ద మనుషులు మనం ఎప్పుడు తప్పు పట్టొద్దు. ఎందుకంటే మనం నువ్వైనా నేనైనా తల్లికి ఇవ్వాలంటే ఆలోచన కొంచెం ఏం చేయాలో అదే చేస్తాం. ఆయన ఇస్తున్నారు, అది ఓకే. దాని విషయంలో మ్యాటర్ కాదు. ఇక ఆయన చూసి ఈయన చూసి ఇవ్వడం, ఇప్పుడు పెద్ద మనుషులకు ఇచ్చడం వరకు కరెక్ట్. ఇక మిగతా ఫ్రీ బస్ అవసరం లేదు, మహిళలకు 2,500 నీకు అడిగినా నువ్వే ఇస్తాను, బంగారం ఇస్తాను మేము అడుగుతున్నామా? ఇస్తున్నామా? మేము ఇస్తున్నాం లేదు. ఇక అట్లా అట్లా. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ మరి ఏది బెస్ట్ అనుకుంటున్నారు మీరు? బీజేపీకి అవకాశాలు ఉండే కానీ కొంచెం మనలో యూనిటీ లేదు. ఇప్పుడు ఉన్నది లేదని ఉన్నది కానీ యూనిటీ లేక కొంత డివైడ్ అవుతుంది. అంత ఈజీ కాదు. లాస్ట్ టైం వచ్చి 48 సీట్లు రావడం అనేది వస్తుంది, కానీ మన నాయకత్వంలో కొంచెం. నేను ఎందుకు అడిగానంటే మిమ్మల్ని, ఇప్పుడు కేంద్రంలో 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది, తెలంగాణలో 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. సో ఈసారి అవకాశం ఏమైనా ఇంకెక్కువ అంటే 1 నుంచి 8కి వచ్చింది, ఎంపీలు 2 నుంచి 8కి వచ్చింది. పెరుగుతుంది కానీ దానికి టైం పడుతుంది. నాయకత్వం గిట్ట కొంచెం పెద్ద పెద్ద నాయకులు అంతా సైడ్లు ఉన్నారు, కొంచెం టైం పడుతుంది. దానికి టైం అయితే పడుతుంది. ఇప్పుడు కాబట్టి ఇంకో ముందు రావచ్చు, కానీ మనలో యూనిటీ రావాలి. యూనిటీ లేదు అట్లా. సో మరి ఇప్పుడు 3 ఎవరికంటారు మీరు? ఏంటి ఎవరికనేది నేను చెప్పిన దానిలో మీరు అర్థం చేసుకోవాలి అంతే. ఇంకా మళ్ళీ నాకు అర్థమైంది. అంటే మీరేంటంటే మీకు బెస్ట్ అనిపించేది ఏదని? ఇక బెస్ట్ అనిపించేది ఏది అంటే ఇప్పుడు సరైన లీడర్ లేనప్పుడు ప్రస్తుతం ప్రాబ్లంలో ఉన్నాయి. ఏది అనేది కాంగ్రెస్ కంప్లీట్ వస్తుందని నమ్మకం అయితే లేదు. అలయన్స్ లో బీజేపీ కొట్టవచ్చు అని మేము అనుకుంటున్నాం. చెప్పారు కదా కరెక్ట్, అలయన్స్ లో బీజేపీకి అవకాశం ఒంటరిగా బీజేపీ కొట్టలేదు.
సార్ ఇంకోటి ఫైనల్ గా ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ వచ్చాక దొంగ ఓట్లు తీసేది దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? చాలా బాగా చూస్తాం. కరెక్ట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇక్కడ వేస్తున్నారు, అక్కడ వేస్తున్నారు, ఇక్కడ తీసుకుంటున్నారు, అక్కడ అది తప్పదు. ఏదన్నా ఒక్కదే రెండు, రేపు ఓట్లు రెండు ఒకేసారి ఒక్క దగ్గర కావు. అప్పుడు అక్కడ మెజార్టీ తెలియదు, ఇక్కడ ఉన్నది తెలియదు. ఇక్కడ వాళ్ళు అక్కడ వేసి వస్తారు, వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ వస్తారు. కనుక ఒక్కటే ఉంచాలి, ఏదైనా ఒక్కటే ఉంటే బాగుంటుంది. అదైతే బాగుంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకో, ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు అయినా మొత్తం ఖాళీ అవుతుంది. ఇక్కడ మొత్తం ఖాళీ అవుతుంది. ఎందుకు ఖాళీ అయితే అక్కడ ఓట్లు ఉన్నాయి, మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు మళ్ళీ పోయేస్తారు. మళ్ళీ ఇక్కడ వస్తారు. అప్పుడు ఒక్కటే వేసిన అనుకో, వాళ్ళు ఇక్కడ తేల్చుకుంటే నాకు అక్కడనే కావాలనుకో, నువ్వు అక్కడనే ఉంటావు. నువ్వు ఇక్కడ బతకొచ్చు, ఎవడైనా కానీ ఇండియాలో ఎవడైనా ఎక్కడైనా బతకొచ్చు. కాకపోతే ఏంటంటే నువ్వు ఓటు ఒక దగ్గరనే, నువ్వు అక్కడనే సపోర్ట్ చేసి అదే గవర్నమెంట్ సపోర్ట్ చేసినట్టు ఇక్కడ నువ్వు వచ్చు. ఇప్పుడు మనము హైదరాబాద్ లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాం. ఎవరైనా బతకొచ్చు, నీ పని నువ్వు చేసుకుంటావు. నేను హిందూ ఉన్నా, ఇది ఒక మినీ ఇండియా. ఇది మినీ ఇండియా. అందరం పని చేసుకోవాలి. నువ్వు నీతో ఎంతసేపు నీ తిరిగి నాతో ఏం పని చేసుకుంటేనే నా డబ్బులు నేను సంపాది, నీ దగ్గర పోతా. అన్ని కుల మతాలు ఇట పెద్ద ఇబ్బంది. అందరికి అందరం పోతాం, ప్రతి ఒక్కరికి కావాలి. కాదు, అందరిలో యూనిటీ మనలో లేదు. అది బాధ. మీరు అన్నది నాకు అర్థమైంది. యూనిటీ అనేది మనది అని అన్న ఫీలింగ్ రావట్లేదు ఎవరికి ఇంకా. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో మీ లెక్క ప్రకారం అయితే వాళ్ళిద్దరు మెర్జ్ అయితేనే అధికారంలోకి వచ్చే అవకాశం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి. ఏం పేరు మీ పేరు? అశోక్ అండి. లోకలేనా? సార్ పటాన్చేరు నియోజకవర్గంలో మరి ఈసారి అంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో సీట్లు పెరుగుతూ ఉన్నాయి, ఇక డివిజన్లు పెరుగుతూ ఉన్నాయి. సో ఎలా ఉంది మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ అవకాశం అంటే ఏ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? ఎలా అనిపిస్తుంది? ఏ పార్టీ కంటే ఈసారి టీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్. ఎందుకని కారణం? కారణం అంటే కొన్ని పనులు పనికిరాని పనులు చేస్తారు కాబట్టి. కాంగ్రెస్ ఏవంటే ఈ ఆర్టీసీ ఉచిత బస్సులు అవి ఇవి ఉపయోగం లేవు. సో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేయట్లేదండి. అయితే ఈసారి మళ్ళా సీఎం ఎలక్షన్లు అయితే విద్యా వైద్యం ఫ్రీ చేసేటట్లు చేస్తే ఎవరు పెడితే వాళ్ళకు ఓట్లేస్తారు. కానీ ఇన్ని ప్రభుత్వాలు మారినా విద్యా వైద్యం మాత్రం ఫ్రీ కాదు. పెట్టాలి. అది పెడితేనే ఓట్లేస్తే దానికి లాభం ఉంది, లేదంటే వేస్ట్ సార్. అది వాళ్ళు విద్యా వైద్యం అనేది ఈ లీడర్ల దగ్గర ఉన్నది. ఇప్పుడు మల్లారెడ్డి ఉండు అనుకో, ఆయన దగ్గర విద్య ఫ్రీ అమ్ముకుంటాడు. ఫ్రీ పెడితే కనీసం ఫీజు కన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడు. ఎందుకు ఇవ్వాలంటే మేము టీచర్లకి మన లెక్చరర్లకు జీతాలు ఇవ్వట్లేదా, హైఫై ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. ఎట్లా విద్య ఉన్నది, విద్య లీడర్ల దగ్గర ఉంది, వైద్యం కూడా లీడర్ల దగ్గర ఉంది. అవి రెండు తప్పితే అవి రెండు ఫ్రీ చేస్తే ఏది చేయకున్నా సేవ్, ఏది చేయకున్నా సరే, రేషన్ బియ్యం ఇవ్వకుండా సరే. ముందు విద్యా వైద్యం అనేది ఫ్రీ కావాలనేది మీ ఉద్దేశం. సో ఇది ఎప్పటి నుంచో వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, కానీ ఎవరి వల్ల చేయలేకపోతున్నారు. ఎందుకు కావట్లేదు? కేసీఆర్ కూడా ఏమన్నాడు, కేజీ2 పీజీ అన్నాడు. 10 ఫ్రీ ఇచ్చే బదులు అవి 2 ఫ్రీ ఇస్తే అయిపోతుంది కదా. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డులే చెల్లవని మాట్లాడుతున్నారు. అదే మళ్ళీ ప్రైవేట్ స్కూళ్ళ గురించి అవి చెల్లవంటారు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే వాళ్ళకి డబ్బులు వస్తాయి. కమర్షియల్ ప్రాణాలకు లెక్కలేదు. సో మరి మీరేమనుకుంటున్నారంటే టీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారు, ఇది బీఆర్ఎస్, కానీ బీజేపీ కూడా ఉంది కదా, మరి అవకాశం ఉండదు? బీజేపీ ఉంది కానీ సార్ కొద్దిగా ఇక్కడ లీడర్ కొద్దిగా మంచిగా చేయట్లేదు వాళ్ళు. సో ఎన్ని రావచ్చు అనుకుంటారు బీజేపీ? ఇక్కడ ఒక సీట్ ఐడియా లేదు సార్, కష్టం. సో బీఆర్ఎస్ అయితే పక్కా అంటారు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదా? రేవంత్ రెడ్డి పరిపాలన అంటే రేవంత్ రెడ్డి బాగున్నాడు కదా, ఆయన కింద చేసే వాళ్ళు బాగలేరు కదా సార్. ఓకే. సో మరి ఈ దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? దొంగ ఓట్లు కరెక్ట్ చేస్తారు సార్, ఇది ఒకటి మంచిగా చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కరు 2 తావులు ఉన్నాయి. ఇప్పుడు వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఈడ ఉన్నాయి అట్లా. సో ఎక్కడైనా ఒక దగ్గర ఉండాలి. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. ఏం పేరు? కృష్ణ. ఏం చేస్తుంటారు అన్న? డ్రైవర్ అన్న. ఎట్లుంది డ్రైవర్ లైఫ్? ఏముంటది అన్న, రొటీన్ లైఫ్, రోజు చేయడం పోవడం అదే ఉంటది, వేరే ఏముంటది అలా అదేముంటది. కానీ నిజంగా డ్రైవర్ అంటేనా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతారు. అసలు ఆ మనిషికి ఆ వృత్తికి వాల్యూ లేకుండా పోతుంది. ఒకప్పుడు ఒక డ్రైవర్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, స్తంభించిపోతుంది. అయినా కానీ ఆ మనిషికి విలువ ఉండదు, ఏంటో అదే నాకు అర్థం. ఒకప్పుడు అంటే డ్రైవర్ అంటే చాలా మంచిగా ఉండేదన్న. అంటే డ్రైవర్ ఇప్పుడు ఏమైందంటే చిల్లర అయిపోయిందన్న. అంటే 2 రోజులు ఆటో నడపడం, వాళ్ళని డ్రైవింగ్ చేయడం అంటే చీప్ అయిపోయింది అన్నమాట డ్రైవర్. అంటే వీడు సపోజ్ ఒక బస్సులో 50 మంది ఉంటారు, మనం తీసుకెళ్తుంటాం, కిరాయిలు పోతుంటాం.
డ్రైవర్ రెస్ట్ అనేది ఏముండదు, వాడిని ఫుడ్ అడగడు, ఏం అడగపోవడము, కిరాయి పోగానే ఆడ దింపినా సరే వెళ్ళిపో ఆడ పెట్టుకొని ఉండు, వాడు తింటాడు అనేది ఆలోచన అనేది ఏముండదు అనమాట. కొందరు ఉంటారు, అంటే ఇప్పుడు నువ్వు తీసుకెళ్తావు అనుకో, అరే మా డ్రైవర్ తినలేడు మేము అని చెప్పేది. కొంతమంది ఉంటారు, 10% ఉంటారు, 90% పట్టించుకోరు అనమాట. అదే డ్రైవర్ తిన్నాడా లేదా అనవసరం. కొందరికి ఏముంటాడు, అరే మా ఇంకా డ్రైవర్ వచ్చిండు మేము తింటారు, వాళ్ళు తిన్నాడా లేదా అనేది ఫీలింగ్ వేరే వాళ్ళు ఉంటారు అనమాట. అట్లా. సో మరి ఇప్పుడు ఏంటి మీ తోలేది ఏంటంటే బస్ తెలుసు ప్రేమ్ ట్రావెల్స్ ఉన్నది అన్న. ఏం లేదు, ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి ఏమనుకుంటున్నావు అన్న, అంటే ఈసారి మేయర్ మన రాష్ట్రానికి, మన తెలంగాణకి, మన సిటీకి ఏ పార్టీ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న? ఏ పార్టీ అనే సమస్య కాదన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయాలి. ఏదైనా సరే ఇప్పుడు టీఆర్ఎస్ రాని కాంగ్రెస్ రాని ఏ ప్రభుత్వం అయినా సరే కానీ ఏముంటుందంటే, ఇప్పుడు సపోజ్ వర్షం పడుతుందన్న, వర్షం పడితే నీళ్ళు ఆగినాయి, వర్షం పడితే నీళ్ళు ఆగుతున్నాయి, నీళ్ళు ఆగితే ఏమన్నా దానికి సొల్యూషన్ అనేది తొందరగా చూస్తే బాగుంటుంది. ఏమంటే నేనేనో ఉన్నా వాడేటన్నా పోకోకో అనే ఫీలింగ్ ఉంటే మాత్రం బాగుపడదన్న. ఏ పార్టీ వచ్చినా కూడా వేస్ట్ అంతే. జనాలకు అనేది ప్రాబ్లం కావద్దు అనమాట. ఇప్పుడు అసౌకర్యం కలిగించుకోవాలి, సౌకర్యంగా ఇప్పుడు వర్షం పడదన్న, జామ్ మొత్తం బ్లాక్ అవుతుంది, ఆ వెహికల్ పోవు, అదే ట్రాఫిక్ జామ్ అవుతుండే వల్ల ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది అనమాట. ముందుగానే జిహెచ్ఎంసీ వర్కర్లు క్లీన్ చేసి వర్షం పడుతుంటే అలా చేసిండు అనుకో అప్పుడు బాగుంటుంది అనమాట. అట్లా. సో అంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం దాని మీద కేర్ తీసుకున్నాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సపోజ్ అన్న కుక్కడపల్లి జామ్ అవుతుంది, ఖైరతాబాద్ ఉంది, ఇంత ప్రాబ్లం అవుతుంది చూడండి. వర్షం పడుతుంది అయిపోయింది, ఏముండదు, అర్ధ గంట పోయేది 1 hour 2 hours 3 hours కూడా పడుతుంది. మళ్ళీ చూస్తున్నాం ఐటీ సిటీ దగ్గర 3 hours 4 hours పడే వరకు చాలా ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి. ఇంటికి పోలే సపోజ్ అనుకో మామూలు గంటలో పోతాం ఇంటికి, 4 hours 5 hours పడుతుంది. అట్లా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. సరే మరి ఓకే సార్, ప్రాబ్లమ్స్ అలాగ ఉంటాయి, అది గవర్నమెంట్ చాలా చేస్తుంది. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఎవరికొకరు ఓటు వేయాలి కదా. నువ్వేమనుకుంటున్నావు, బీఆర్ఎస్కి అవకాశం ఉందా, బీజేపీకి అవకాశం ఉందా, కాంగ్రెస్కి అవకాశం ఉందా? నాకు తెలిసి బీఆర్ఎస్ అన్న. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న పరిపాలన అయితే నాకు మంచిగా అనిపించింది. ఇప్పుడు కూడా ఉన్నాయి ఏముందంటే మనకు చేస్తుండ్రు పనులు, కానీ నేను చెప్పేది ఒకటి అవుతుంది, ఆడ చెప్పేది ఒకటి అయిపోతుంది అనమాట. జరిగే ప్రభుత్వం అన్న నుంచి అట్లా ఉంటుంది అన్న. అది 6 గ్యారెంటీలు వస్తున్నాయి. నాకైతే ఇంతవరకు అయితే ఏం లేవన్నా. ఉంది, రేషన్ కార్డు ఇచ్చిండు, రేషన్ కార్డు వచ్చింది, కానీ ఏమంటారు 2500 లేదు. చదువుకున్న వాళ్ళకి 2000, ఆడవాళ్ళకి 2500 ఇస్తున్నాడు, అవి లేదు. గ్యాస్ లేదు, గ్యాస్ ఇంకా 1000 పెడుతున్నా, 1050 పెట్టుకుంటున్నా, 1050 ఇంటికి వచ్చేసి 1050 కరెంట్ అస్సలే లేదు నాకు అస్సలు. లేదన్నా అంటే పెట్టినాము, రాదన్నాడు, రాదంట, రాదని చెప్పిండు, వస్తలేదని చెప్పారు. సో అందరికి రావట్లయితే ఉన్నాయి పథకాలు, వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి వస్తలేవు అంతే. ఇప్పుడు అందరికి రావంటలేం కదా, అందరికంటే అర్హులకి కొందరికి వస్తున్నాయి. రేషన్ కార్డు ఉంది అంటే ఆడి దారిద్ర్యకు దిగులు ఉన్నట్టు లెక్క, ఆయనకి ఇస్తేనే బాగుంటుంది అది. అంటే నాకంటే అన్న ఈ మనకు దీంట్లో రేషన్ కార్డు ఇచ్చిండ్రు. రేషన్ కార్డు అంటే నేను పెట్టుకోలేనప్పుడు నాకు ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది అనమాట. రేషన్ కార్డు మా సన్న బియ్యం వస్తున్నాయి అయితే తింటున్నా, బాగున్నాయన్న. దానికన్నా మన పొలం కన్నా అవే మేలు. మనం పండించే పొలమే కదన్నా, మనం వ్యవసాయం చేసి అది అమ్మి మనం చేసి అటు పోయి ఇటు వస్తున్నాయి అంతే, వాడ ఏం లేదన్నమాట. సో బీఆర్ఎస్ కి అవకాశం ఉంటుంది అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, కవిత వస్తుంది అన్నా. ఇప్పుడు చేసేటోళ్ళు ఎవరు వచ్చినా సరే అన్న, చేసేటోళ్ళు కావాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మనకొద్దు, మనకి ఎవరు మంచి చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న ఆయన చేస్తుండు అంటే చేసేటోళ్ళు చేస్తుంటారు అన్నమాట, చెప్పేటోళ్ళు చెప్తుంటే ఇంకోటి చేస్తే బాగుంటది. అందరు తినడం అంటే జరగదు కదా, అది అంతే, వేరే ఏముండదు అట్లా. సరే ఇప్పుడు మరి దొంగ ఓట్లు తీసే కార్యక్రమం వస్తుంది, చాలా మంచిదన్న. 99% 100% చాలా మంచిది అది. ఎందుకంటే ఒక ఓటు, నా ఓటుని వేరే వాళ్ళు కూడా వేసిన వాళ్ళు ఉంటారు. అట్లా ఒక్కొక్క ఓటుని డబల్ అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఈడ వేస్తారన్న ఓటు ఇక్కడ ఉంది సపోజ్ అనుకో, నేను ఇంతకుముందు ఈడ ముత్తంగిలు ఉన్నా, నాకు ఈడ ఓటు వచ్చింది అనుకో, ఈడ ఉంటుంది బాలనగర్ ఉంటుంది, అంటే డిసిజన్ వేరు కదా, అట్లా కూడా జరిగి అట్లా వేసుకునే ఉంటుంది. అలాంటి ఉండకుండా జరగడం అనేది చాలా మంచి పని అన్న, చాలా హైలైట్, అది సూపర్, చాలా గ్రేట్ చెప్తున్నాం కదా. వేరే దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఉండి అది కూడా దొంగలు పోతాయి, అన్ని పోతాయి. అంటే ఏమైందంటే మన ప్రభుత్వం అనేది మన వాళ్ళకే ఉంటది అనమాట, బయట వాళ్ళకంటే ఛాయిస్ ఉండదు అంతే, అది జరిగేది. అది చాలా రేవంత్ రెడ్డి అయితే ఒక మంచి పని చేసింది, చాలా గ్రేట్ అనమాట. ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ఎన్నికల కమిషన్ అదే అన్న. అంటే ఇప్పుడు ఒకరు పెడితే, ఇప్పుడు ప్రపోజల్ ఒకరు పెడితేనే కదా అది వచ్చేది. ఇప్పుడు ఆయన పెట్టింది కాబట్టి అది బయటికి వెళ్ళింది అనమాట, రేపు రాదు కదా.
అట్లా చాలా మంచిగా ఉందన్న, ఇదైతే ఓకే, చాలా గ్రేట్ అనమాట. ఓకే అన్న, జాగ్రత్తగా మీ డ్రైవింగ్ కార్యక్రమం చేసుకోండి. చూద్దాం, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. అది చాలా మంచిది అన్న. బాబాయ్ నమస్తేనే, ఏం పేరు మీ పేరు? నా పేరు కాశీనాథ్, జున్పాడు కాశీనాథ్. ఇంపటి కాశీనాథ్. లోకల్ 34 సంవత్సరాల నుంచి ఇక్కడ పటంచెర్లో ఉంటున్నా. రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నా. యాడికి వెళ్ళి వచ్చారు మీరు? నేను పటంచెర్లోనే ఉంటున్నా. ఇక్కడే లోకల్ మీ ఓటింగ్ గీటింగ్ అంతా ఏంటి? ఓటింగ్ ఇక్కడే ఉంది. అన్ని ఓకే అయిపోయినాయి. ఓకే సరే బాబాయ్, ఏం లేదు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. మరి అంటే కార్పొరేటర్లు పెరుగుతున్నారు, డివిజన్లు పెరుగుతున్నాయి. ఈసారి లాస్ట్ టైం 150 మంది ఉంటే ఈసారి 300 మంది అయ్యే అవకాశం ఉంది. సో డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఏమనుకో, ఎట్లుంది మన పటాన్చెరు, ఎట్లుంది? కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగానే ఉంది. నాకు భూమి ఉంది 5 ఎకరాలు. రేవంత్ రెడ్డి డబ్బులు వేసాడు. ఇది ఎంత వేసాడు ఈసారి? 27,675 రూపీస్ నా అకౌంట్లో పడ్డది. ఇప్పటికి ఎన్నిసార్లు పడ్డది? ఇప్పటికంటే ఇంతకుముందు కట్ చేశాడు 2 సార్లు 6,000 2 సార్లు వేసాడు. అంతే. ఈసారి ఎక్కువ పడ్డది. ఈసారి ఎక్కువ పడ్డది. ఓకే సరే, ఇప్పుడు ఎలా ఉంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం? నో ప్రాబ్లం. 6 గ్యారెంటీలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు అంటే మన లేడీస్కు ఇస్తున్నారు. బస్ ఫ్రీ. మళ్ళీ ఇంకేంటిదంటే 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? కరెంటు నాకు అంటే కిరాయిలు ఇంట్లో ఉంటా. నాకు నీకు రాదు కదా, సొంతం ఇస్తుంటే కిరాయి. గ్యాస్ 500 అది కూడా రావట్లేదు, నాకు రావట్లేదు. అంటే కిరాయిలో ఉన్నాను కదా. అది కిరాయి ఉన్నా అంటే కరెంట్ అంటే రాకపోవచ్చు, గ్యాస్ రావచ్చు. గ్యాస్ అంటేనంటే నా భార్యకి అడగలేదు. మీరు అప్లికేషన్ పెట్టుకోలే? అప్లికేషన్ పెట్టుకోలేదమ్మా. సన్న బియ్యం వస్తున్నాయి? సన్న బియ్యం వస్తున్నాయి. ఓకే. సో మీ ఆవిడకి 2,500 రాలే, మహిళలకు 2,500 రాలేదు. పింఛను 4,000 వస్తుంది. నాకు 4,000 రావట్లేదు. పింఛను వస్తుంది 2,016 వస్తుంది. 2,016 రూపాయలు వస్తుంది. అంటే గత ప్రభుత్వం వచ్చినాయే. కాంగ్రెస్ కొత్తదేం లేదు, మన టీఆర్ఎస్ ఉన్నప్పుడే నాకు వస్తుంది. ఉద్యోగం లేదు నాకు. నా కొడుకు చేస్తాడు, నాకు ఉద్యోగం లేదు. సరే మరి నేనేమంటున్నానంటే, ఇప్పుడు మరి ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీజేపీ ఉంది. ఏదో పవన్ కళ్యాణ్ కూడా, నేను కూడా ఉన్నాను కూడా, ఆయన కూడా వస్తుండు, కవిత వస్తుంది. ఎవరు? కళ్యాణ్. అంటే తెలంగాణ, ఇది తెలంగాణలో బీజేపీ కానీ మళ్ళీ టీఆర్ఎస్ అంటే ఇక్కడ పటంచెర్లో మైపాల్ రెడ్డి నంబర్ 1. గుడి మైపాల్ రెడ్డి. నాకు పింఛన్ చేయించింది మైపాల్ రెడ్డి. ₹1 తీసుకోలేదు. అబద్ధం ఎందుకు అడగాలి? నాకు ఇప్పటి వరకు నాకు ₹1 నేను ఖర్చు పెట్టుకోకుండా సేవ చేసి. మరి ఏమనుకుంటున్నావు మరి ఈసారి ఎవరికి వెళ్తే బాగుంటుంది? మైపాల్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. ఇక్కడ మైపాల్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది. మైపాల్ రెడ్డి టీఆర్ఎస్. మరి కాంగ్రెస్ లో ఉన్నాడా, బీఆర్ఎస్ లో ఉన్నాడా? కాంగ్రెస్ అంటేనంటే ఆయన 2 పార్టీలు మారుతా ఉన్నాడు. అదే పార్టీని కాదు కానీ మనిషిని బట్టి వేస్తారు. మనిషిని బట్టి, వ్యక్తి మంచోడు. సరే నేనేమంటున్నానంటే, మరి ఇప్పుడు 10 ఏళ్ళు టీఆర్ఎస్ని చూశారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్ని చూశారు. మరి ఇప్పుడు బీజేపీకి ఏమైనా అవకాశం ఉంటుందా? బీజేపీకి నో ఛాన్స్. తెలంగాణలో బీజేపీ రావాలంటే కొద్దిగా టైం పడుతుందా? ఎందుకే కేంద్రంలో 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది. ఆ తెలంగాణలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు. ఇప్పటి వరకు 5 ఎకరాల భూమి ఉంది కదా, అది నా పేరు మీద, మా నాన్న పేరు మీదకి వెళ్ళి నేను పేరు మీద చేయించుకున్నా. ఇప్పటి వరకు 2,000 రావట్లేదు. అది సరే, మొత్తానికైతే నీకు ఇక్కడైతే బీఆర్ఎస్ రావాలనుకుంటున్నావు. గూడెం మైపాల్ రెడ్డి వస్తే మనకు హెల్ప్ చేస్తాడు, నాకు హెల్ప్ చేస్తాడు. ఓకే. సో మరి తెలంగాణలో మేయర్ ఏ పార్టీ మేయర్ అయితే బాగుంటుంది? ఏంటిదంటే మేయర్ అంటే సిటీ మేయర్ ఎవరైతే, ఏ పార్టీ అయితే, మరి కాంగ్రెసా, బీఆర్ఎస్, బీజేపీ, ఎవరైతే బాగా డెవలప్ అవుతుంది? ఇప్పుడు ఉన్నది టీఆర్ఎస్ కాదు, మామూలుగా ఇక్కడ కార్పొరేట్ ఉన్న టీఆర్ఎస్. అంటే ఈ పటంచెర్లో మళ్ళీ కాంగ్రెస్ వస్తుందేమంటే నాకు అభిప్రాయం ఉంది. వస్తుందని అధికార పార్టీ. మరి గుడి మైపాల్ రెడ్డి గారు మరి ఉన్నది, మరి ఆయన ఇందులో ఉంటాడో తెలియదు. అందులో ఆయన ఏంటిదంటే, అయ్యో ఆయన పెద్ద ఆయన గురించి మనం మాట్లాడలేదు. ఆయనకు నాకు హెల్ప్ చేశాడు, నేను ఆయన గురించి నేను మాట్లాడలేదు. సరే, ఓకే. మొత్తం ఓవరాల్గా మరి ఇప్పుడు
ఇది ఓట్లు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం జరుగుతుంది. అది బీజేపీ ఇప్పుడు దొంగ ఓట్లు ఏంటిదంటే మనం ఎక్కడి నుంచో వచ్చాం. ఇక్కడ నేను 44 సంవత్సరాల నుంచి ఉంటున్నా. ఓకే. ఇప్పటికీ 10 సార్లు వేసాను ఓట్లు. ఇక్కడ నా సొంత ఊరుంది, నాకు లేదు. ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, అన్ని ఇక్కడే. అన్ని ఇక్కడే. నీ ప్రాబ్లం లేదు నీకు? నాకు నీ ఇక్కడే ప్రాబ్లం ఉంది లేదు. ఆల్రెడీ. మరి అక్కడ ఎక్కడ ఉన్న వాళ్ళకి ఏంటిదంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు బీహార్ నుంచి వచ్చారు, యూపీ నుంచి వచ్చారు, ఎక్కడి నుంచో వచ్చారు. వాళ్లకు అక్కడ కావాలంటేనే అడుగుతున్నారు. అక్కడ కావాలంటే అక్కడికి పొమ్మనండి. ఇక్కడ ఎందుకు మరి మరి? అక్కడ కావాలి కానీ ఇక్కడ వద్దు అంటుండని కొన్ని ఓట్లు క్యాన్సిల్ అవుతాయి. క్యాన్సిల్ అయితే అది అయితే పెట్టరు కదా మరి. మంచిదే కదా ఇది? కొన్ని ఓట్లు మాత్రం క్యాన్సిల్ అవుతాయి. మంచిదేనా? దాని గురించే ఇప్పుడు పెట్టారు గవర్నమెంట్. ఎట్లా అనిపిస్తుంది నీకు మరి? మంచిది అనిపిస్తుంది. సో ఓవరాల్ గా మరి ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరికి వేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? ఇప్పుడు ప్రస్తుతం అంటే నాకు టీఆర్ఎస్ఏ మంచిది. రైట్.